హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నామంటే థార్ రాక్స్ ADAS ఫీచర్స్ పనికొస్తాయా లేదా అనేది చూద్దాం. ఈ రోజు ద ఫస్ట్ థింగ్ విచ్ వీఆర్ గోయింగ్ టు సెటప్ ఈజ్ ద లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ అనమాట. ఆటోమేటిక్గా లేన్లోనే అది సెట్టింగ్ చేసేటట్టు. లెట్స్ గో టు డ్రైవర్ అసిస్టెన్స్. ఇందులోకి వెళ్ళినాక లేన్ కీప్ అసిస్ట్ ఉంది చూసినారా, లేన్ కీప్లోకి వెళ్ళేసి వార్నింగ్ ఓన్లీ, వార్నింగ్ ప్లస్ అసిస్ట్లో పెడదాం. ఇప్పుడు వార్నింగ్ ప్లస్ అసిస్ట్లో పెట్టిన నడిపేటప్పుడు స్టీరింగ్ దానంతటా అది లేన్ లీవ్ అవుతున్నప్పుడు స్టీర్ చేస్తుందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం ఈరోజు. లెట్స్ ఫైండ్ అవుట్. సో ప్రస్తుతం మనము ఆర్మీ ఏరియాలో ఉన్నాం అనమాట. ఈ ఏరియాలోనే రోడ్డు మీద లైన్స్ అండ్ లేన్స్ అనేవి డ్రా చేసి ఉంటాయి, మీరు చూడొచ్చు. టువర్డ్స్ ద లెఫ్ట్ కానీ క్రాసింగ్ కానివ్వండి, స్పీడ్ బ్రేకర్ హైలైటింగ్ కానివ్వండి. సో ఇప్పుడు మెనూలో ఒకసారి నేను డ్రైవర్ అసిస్ట్ ఓపెన్ చేసుకుంటా. సో ఇప్పుడు లేన్ కీప్ అయితే ఆన్ ఉంది. ఓకే, ఐఎమ్ లెటింగ్ గో ఆఫ్ ద స్టీరింగ్ వదిలేసిన, చూద్దాం ఏమవుతుందో. కొద్దిగా పట్టుకున్నా, ఇప్పుడు వదిలేసిన, మళ్ళీ దిగుద్దా రైట్కి వచ్చిద్దా? లేదు దిగిపోతుంది. పని చేయట్లేదు. ఇంకోటి ఇక్కడ కూడా ఏం వస్తలేదు. సరే పెట్టినా, ఓకే. నోవేర్ టు ద రైట్, మెల్ల లెఫ్ట్ కర్వ్ ఉండాలి. అయ్యా. సో ఈజ్ లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ అ ఫ్లాప్ ఇన్ ద థార్ రాక్స్?